ముందుగా మహాకారుణి తథాగత గౌతమ్ బుద్ధ పరమ పూజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహానులందరూ స్మరించుకుంటూ ఈరోజు ఆషాఢ గురు పౌర్ణిమ ధమ్మచక్ర పరివర్తన్ దిన్ నిమిత్తంలో మీ అందరికీ జై భీమ్ నమో బుద్ధాయ. మనం బౌద్ధ సంప్రదాయం ప్రకారంగా ఇవాటి పౌర్ణిమ విశేషాలను తెలుసుకుందాం. మరి ఈరోజు గౌతమ్ బుద్ధుడు అతను దుఃఖ నివారణ కోసం దుఃఖ నివారణం కారణం మరి నివారణ మార్గాలను ఏ విధంగా మనం అరికట్టుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుంటానికి కొన్ని రోజులు జ్ఞానాన్ని సంపాదించుకొని 2 నెలల తర్వాత ఈ గురు పౌర్ణిమ రోజు అతను తెలుసుకున్న విషయాలను మనకు 5 శిష్యులకు చెప్పడానికి అతను సారనాథ్ అనే ప్రాంతాన్ని ఎన్నుకొని సారనాథ్లో 5 భిక్షులకు ఉపదేశం ఇచ్చిన రోజు అదే ధమ్మచక్ర పరివర్తన దినం. మరి బుద్ధుడు తెలుసుకున్న విషయాలు ఏమిటి అంటే ఈ ప్రపంచంలో దుఃఖం ఉన్నది, దుఃఖానికి కారణం ఉన్నది, ఆ దుఃఖానికి నివారణ ఉన్నది, నివారణ మార్గాలు ఉన్నాయి. ఈ నివారణ మార్గాలు అష్టాంగ మార్గాలు. ఈ అష్టాంగ మార్గాలు మనం తెలుసుకున్నప్పుడే మనం ఈ దుఃఖం నుండి బాధల నుండి విముక్తి చెందవచ్చని ఈ 5 దిక్కు సంఘాలకు చెప్పడం జరుగుతుంది. మీ 5 ఎవరంటే కౌండిన్య అనేటైనా, భద్రిక అంటైనా, వన్న అంటైనా, మహానామ అంటైనా, తర్వాత అశ్వజిత్ అనే 5 దిక్కులకు ఇతను ప్రబోధన చేసి మొదటి రోజు కాబట్టి ఈ రోజునే ధమ్మచక్ర పరివర్తన దినని బౌద్ధులందరూ ఈ పౌర్ణిమని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ వర్షాకాలం 3 నెలలు బౌద్ధ భిక్కులు, మహాతేరులు వీళ్ళంతా ఒకే స్థలంలో చేరుకొని జ్ఞానాన్ని నేర్చుకుంటానికి వస్తారు. దాన్నే మనం వర్షవాస్ అని పిలవడం జరుగుతున్నది. ఈ వర్షవాస్ 3 నెలల కార్యక్రమం. 3 నెలల్లో బౌద్ధ భిక్కు సంఘాలు ఒక స్థలానికి చేరుకొని బుద్ధుడు చెప్పిన విషయాలు క్షుణ్ణంగా జ్ఞానాన్ని తీసుకొని మరి ఈ 3 నెలల తర్వాత వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడున్న సమాజానికి బుద్ధుని యొక్క విశేషాలు, బుద్ధుని జన్మము, మరి అతను మానవ సమాజానికి చెప్పినటువంటి జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. ఇవాటి నుండే ఈ వర్షవాస కార్యక్రమాలు ప్రతి జాగలో భారతదేశమే కాకుండా ప్రపంచంలోని బౌద్ధ దేశాలు ఏవైతున్నాయో ఆ దేశాలన్నీ కూడా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. మన జిల్లాలో, మంచిర్యాల జిల్లాలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుందని మనం ప్రణాళిక జరుపుకోవడం జరిగింది. కానీ ఈ అకాల వర్షాలు, విపరీత వర్షాల వల్ల మనం మంచిర్యాలకు వెళ్ళలేకపోయినాం. మరి ఈ సంవత్సరం లేకున్నా వచ్చే సంవత్సరం మనం కూడా వర్షవాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటానికి మన ప్రాంతంలోనే లేదా చెన్నూరు అనే ప్రాంతంలో నిర్వహించటకు మనం ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అందరం కూడితేనే మరి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించవచ్చు. మనం 3 నెలలు లేకున్నా 1 నెల వరకైనా ఒక ప్రాంతాన్ని, ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రతిరోజు సాయంత్రం బుద్ధవందన చేసుకొని మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. మరి బుద్ధుడు చెప్పిన విషయాలు, మహనీయులు చెప్పిన విషయాలను మనం ప్రతి ఒక్కరం మనం ఆవరించుకోవాలి. ఆ విధంగా మనం వ్యవహారంలో పెట్టాలని ఆశిస్తూ మరి ఈరోజు కార్యక్రమం చాలా ఉండే, కానీ మనం ఇక ఇంతటితో ఈ కార్యక్రమాన్ని సమాప్తం చేసుకొని మనం ముందుకు బుద్ధుని యొక్క ధమ్మాన్ని, సంఘాన్ని ఆచరిస్తూ మనం ముందుకు వెళ్ళాలని మీతో ఆశిస్తున్నాను. జై భీమ్ నమో బుద్ధాయ.